భారతదేశం ఈ బ్రిక్స్ దేశాల సదస్సును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయడానికి కృషి చేసింది. మనం చూసాం ఈ జూన్ మొదటి వారంలో రియో డి జనీరోలో ఈ బ్రిక్స్ సదస్సు జరిగింది. వాస్తవంగా బ్రిక్స్ అనేది ఏర్పాటు కావడమే అమెరికాకు ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికా ఆధ్వర్యంలో ఇప్పటికే G7 దేశాల గ్రూప్ ఆఫ్ G7 అనే ఒక దేశాల కూటమి, చాలా పవర్ఫుల్ కూటమి నడుస్తుంది. ఆ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు, దౌత్యపరమైన సంబంధాలు, సైనిక సంబంధాలు అన్ని కూడా చాలా గొప్పగా నడుస్తుంది. దాని తరహాలోనే ఈ భూగోళానికి దక్షిణ భాగంలో ఉన్న 11 దేశాలతో ఇప్పుడు బ్రిక్స్ నడుస్తుంది. వాస్తవంగా బ్రిక్స్ అంటే B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా. ఈ 4 దేశాలతోనే బ్రిక్ ఏర్పడింది. ఆ తర్వాత ఒక్కొక్క దేశం, దక్షిణాఫ్రికా నుంచి మొదలుకుంటే అనేక దేశాలు ఏర్పడి ఇవాళ 11 దేశాల కూటమి అయింది. ఈ 11 దేశాల బ్రిక్ కూటమి మన జర్మనీ బ్రెజిల్లో సమావేశమయ్యి ప్రధానమైన అంశాల మీద చర్చించింది. ఏం చర్చించిందంటే అది యునైటెడ్ నేషన్స్ లో కానీ, భద్రతా మండలిలో కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కానీ, ఇంకా IMF లో కానీ, ఇవన్నీ సంస్థలలో కొన్ని దేశాల ఆధిపత్యమే నడుస్తున్నది. అన్ని దేశాల సహభాగస్వామ్యం కానీ, అన్ని దేశాలకు సంబంధించిన పాత్ర కానీ ఉండడం లేదు. వాటిలో సంస్కరణలు జరగాలి అనే ఒక తీర్మానం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఆ సదస్సులో ఇప్పుడున్న పద్ధతిలో ఈ అంతర్జాతీయ సంస్థలు నడవడం ఈ ప్రపంచానికి మంచి పరిణామం కాదు, దీంట్లో సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భూగోళానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ దేశాలు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ దేశాలన్నీ ప్రాతినిధ్యం పెరగాలి. మాకు కూడా పాలనలో కానీ, ప్రపంచీకరణలో కానీ, మిగతా అంశాలలో ఒక సహభాగస్వామ్యం కావాలి అనే ఒక ప్రధాన డిమాండ్ బ్రిక్స్ సదస్సు పెట్టింది. అది అమెరికాకు కంటెంప్ట్గా మారింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ కూటమి ఏర్పడ్డా, ప్రపంచంలో ఏ సమావేశాలు జరిగినా, ఏ అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన నిర్ణయాలు జరిగినా, ఏ తీర్మానాలు జరిగినా తమకు అనుకూలంగా జరగాలని అమెరికా కోరుకుంటుంది. ఈ బ్రిక్స్ సదస్సు మాత్రం అమెరికా భాగస్వామ్యం లేకుండా, అమెరికా పాత్ర లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే విధంగా జరగడం కూడా అమెరికాకు ఇష్టం లేదు. భారతదేశం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం, అటు రష్యాకు ఇటు చైనాకు ఈ రెండింటికి దగ్గర కావడం, వీటితో కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేయడం, అది అంతర్జాతీయ సంస్థ గొప్పగా ముందుకు పోవడం అమెరికాకు నచ్చలేదు. ఈ బ్రిక్స్ దేశాలు 11 ఉంటే ఈ 11 దేశాల GDP ఆ గ్రూప్ 7 దేశాల GDP కన్నా ఎక్కువ. ఈ 11 దేశాల జనాభా ఆ G7 దేశాల జనాభా కన్నా ఎక్కువ. ఆ గ్రూప్ 7 దేశాల సహజ వనరుల కన్నా ఈ 11 దేశాల సహజ వనరులు ఎక్కువ. అంటే పక్కన పెడితే ఈ దేశాలు చాలా బలంగా ఉన్నాయని, చాలా బలంగా ఉన్నాయి. అయితే ఈ బ్రిక్స్ దేశాలు కనుక బలంగా ఉండి ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటే భవిష్యత్తులో తమ ఆధిపత్యానికి ఎక్కడ చెక్కుబడుతుంది అనే ఒక ఆందోళన అమెరికాలో ఉంది. దానివల్లనే ఇది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే డాలర్ ప్రభావాన్ని బాగా తగ్గించాలని అన్ని దేశాలు కూడా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తాం. మనము ఒక క్రూడ్ ఆయిల్ కొన్నా, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఏ దేశం ఏ వస్తువు ఇంకో దేశంలో కొన్నా అది డాలర్లలోనే చెల్లింపులు జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే ఆయా దేశాల కరెన్సీలు విలువ పడిపోతూ డాలర్ విలువ మాత్రం పెరుగుతూ వస్తుంది. దీన్ని అరికట్టడానికి గతంలో మనం చూసాం యూరో కరెన్సీ వచ్చింది. యూరోప్ దేశాలన్నీ కొన్ని కలిపి ఒక యూరో కరెన్సీ అనే ఒక ప్రయోగం చేసింది. దాని తర్వాత చైనా గానీ, అమెరికా గానీ వాళ్ళ కరెన్సీలోనే ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలని నిర్ణయం చేసుకొని చాలా వరకు చేసుకుంటున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఏం చేస్తుందంటే చాలా దేశాలతో, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర మనం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. ఆ క్రూడ్ ఆయిల్ చెల్లింపులు రూపాయల్లోనే చెల్లించేస్తున్నాం. అబుదాబిలో కొంత కొన్నాం, అప్పుడు కూడా రూపాయలు. ఇప్పుడు రష్యాతోని కూడా కొనే క్రూడ్ ఆయిల్ ను రూపాయల్లో చెల్లించడానికి చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రధాని, మీరు గమనిస్తే భారత ప్రధాని ఏ దేశానికి వెళ్లి చర్చలు జరిపినా మా రూపాయలు మీ దగ్గర కొన్న వస్తువుకు మా రూపాయి చెల్లిస్తాం, మీరు మా దగ్గర ఏమన్నా కొంటే మీ కరెన్సీ మాకు ఇవ్వండి అని ఒక దేశంతో ఇంకో దేశంతో సంబంధాలు ఏర్పడుతుంది. దానివల్ల ఏమైతుందంటే అమెరికా డాలర్ ప్రభావం పడిపోతుంది. దాంతో ఈ దేశాలన్నీ వాళ్ళ కరెన్సీ చలామణిని పెంచుకుంటే, వాళ్ళ పరపతిని పెంచుకుంటే అమెరికా డాలర్ పడిపోతుందనే ఒక భయానికి అమెరికా లోనైంది. ఇంకొకటి ఏంటంటే బ్రిక్స్ సదస్సు సందర్భంగా కూడా రష్యా ఒక ప్రకటన చేసింది. యూరో కరెన్సీ తరహాలోనే బ్రిక్స్ కరెన్సీ కూడా తెద్దామనే ఒక ప్రతిపాదన ఇచ్చింది. ఇది కూడా అమెరికాకు బాగా కంటగింపైంది. మొత్తంగా భారత్ అనుసరిస్తున్న విధానాలు అమెరికా ఒత్తిళ్లకు తలగ్గొని విధంగా ఉన్నాయి. ఇది ట్రంప్ భరించలేకపోతున్నాడు.